చేయడానికి, పాపం యొక్క బానిసత్వం నుండి మానవాళికి విడుదల కలిగించడానికి ఆ ప్రేమమూర్తి ఈ భూలోకమును కనిపించి కలవరిశిలోను అందరి పాప దోషములను పరిహారం చేయడానికి ఆయన రక్తాన్ని కార్చివేస్తూ వచ్చాడు. అయినా త్యాగసహితమైన ప్రేమ మానవులను కనపరిచి ఆ ప్రేమ దేవుడు మానవుని పాపం నుండి, పాపం యొక్క శిక్ష నుండి, నిత్యాగ్ని నుండి మానవుని యొక్క ఆత్మను విమోచించడానికి ఆ ప్రేమమూర్తి కలవరిశిలో చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి ఒక నిశ్చలమైన రాజ్యాన్ని మానవుడు సిద్ధం చేస్తున్నాడు. ఆ రాజ్యంలో విజయాలు ఉండాలని ఆశించినట్లయితే ఆ ప్రభువు యేసు క్రీస్తు వారు ఈ లోకంలో కనిపించి ఈ సర్వలోక మానవుని యొక్క పాపాన్ని పరిహారం చేయడానికి రక్తాన్ని కార్చాలన్న సత్యాన్ని మీ జీవితంలో గుర్తిస్తే ఎవరే కాల సమయంలో సూక్ష్మ మోక్షమండి యేసు ప్రభువు పాపిని నన్ను క్షమించి